కళ్యాణ ఏం పేరే పెద్ద ఆయన? శ్రీనివాస్ శ్రీనివాస్. ఎట్టుంది మరి కాంగ్రెస్ మొత్తం 100కి 100 రూపాయలు డమ్మే. ఎందుకని పడ్డదా? రైతు బంధు వేసి రైతు బంధు ఎన్నడు వేసిండు? ఒకటి డుమ్మి చేసిండు, ఒకటి వేసిండు. ఒకటి ఇప్పుడు కేటీఆర్ ఏం చేసిండో తెలియదు. పక్క పెట్టు, చెరువులది కుంటలు అన్ని బాగు చేసిండు. గత 50 ఏళ్ళ నుంచి చేయని ప్రభుత్వం ఈరోజు చేసింది. చేసినా ఒకటి పిల్లలు అవుట్ అయింది. దాన్ని సాకు చూపించుకొని వీడు ఢిల్లీకి మకాం పెట్టుకుంటూ ఢిల్లీకి వేషాలు వేసుకుంటూ దాన్ని సాకు చూపించుకుంటూ దీన్ని పొతం పెట్టుకొని దీని మీదనే చేసుకుంటూ ఈ కేసీఆర్ ఈ ప్రభుత్వం మీద ఒకటి చూపెడుతుండ్రు. రైతుకు ఏం చేసిండు మేలు? ఒకటి హామీలు వాడు ఎన్ని ఇచ్చిండో నాకు వాస్తవానికి నాకు చదువు రాదు. హామీలు 100కి 100% ఒక్కటి కరెక్ట్ షుటాబులు చేయలే. గ్యాసు 500 అన్నారు, 900 తీసుకుంటాను, 1000 రూపాయలు తీసుకుంటాను. మిగతా 500 ఎక్కడ పడుతున్నాయి? గ్యాస్ తీసుకున్నవానికి ఎక్కడ పడతలేవు. కళ్యాణ లక్ష్మి వాడు 1,00,000 రూపాయలు ఇస్తే వీడు తులం బంగారం అన్నాడు. ఎక్కడ ఇస్తుండే? తులం బంగారం కాదుగా, 1,00,000 రూపాయలు సుధా చక్కగా ఇస్తలేడు. పింఛన్లు అన్నాడు, పింఛన్లు పెట్టిండు. పింఛన్లు ఎక్కడ ఇచ్చిండు? ఒక నెల ఎగర తగ్గుతాడు, ఒక నెల ఇస్తుండు. 4,000 ఎవరికి ఇచ్చిండు? ఎక్కడ ఇచ్చిండు? ముండబొట్ల లేదు. ఇప్పుడు ఏది మన ఆధార్ అన్నాడు, ఆధార్ ఒకటి చేసిండు. మనకు ఆంధ్రాకు తెలంగాణకు ఉండద్దు అన్నాడు. సరే అది సెట్ చేసిండు, ఓకే, దాన్ని కష్టపడ్డారు, చేసుకున్నారు. ఇంకొకటి ఏంటిది మన ఇంకొకటి ఒక పథకం ఉన్నది, నాకు యాదికి వస్తలేదు, వికలాంగులది. అదే అన్నాడు. ఏం చేస్తున్నాడు? ఏం లేదు. తులాం బంగారం ఏం లేదు. ముండబొడ్లది ఇచ్చిండా? ఇంకొకటి రేషన్ కార్డు ఏమైనా ఇచ్చిండా? ఇది వాళ్ళకి ఎక్కడ ఇచ్చిండండి? దరఖాస్తులు తీసుకోలేదా? ఊరూరికి వచ్చి రైతు సభలు పెట్టిండు. ఒకటి ఇందిరామిన్లు అన్నాడు, కేసీఆర్ కట్టిన ఇది వాళ్ళకి ఇవ్వలే. వీళ్ళు ఇప్పుడు ముగ్గులు వస్తాను, కొయ్యలు కొడతాను, 5 లక్షలు అన్నారు. 5 లక్షలు కదా కొయ్యల కన్నా ఉంటుంది. నీకు ఇదే మొగలికే అన్నం పెట్టనోడు మిండానికి మటన్తో పెట్టింది అన్నట్టు మాట్లాడితే ఎట్లనయా? ఈ ప్రభుత్వం వేస్ట్ ప్రభుత్వం. అసలు మీరందరూ ఇప్పుడు రైతులందరూ కలిసి ఇప్పుడే బాగురంట కాంగ్రెస్. ఇప్పుడు బాగులు గత 50 ఏళ్ళ నుంచి తవ్వించిన మన కాలువలే ఇలా మోర్రై పారుతున్నాయి. ఎక్కడ తీస్తుండ్రు? ఏడ తీస్తుండ్రు? ఆ కాలువలే ఇలా మోర్లు అవుతున్నాయి. కాలువలు తీయాలంటే సర్పంచులు రావాలి, సెక్రటరీలు ఉండాలి. ఇప్పుడు ఆ వ్యవస్థ లేదు. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లు పెడతా అంటుండు. మళ్ళీ ఎలక్షన్ పెడతాడు, 0కు 0 అవుతాడు. మళ్ళీ కేటీఆర్ మళ్ళీ కేటీఆర్ కంటే కేసీఆర్ నెంబర్ 1 అవుతాడు. మళ్ళీ రేవంత్ రెడ్డి 100కి 100 వాళ్ళు బొగ్గే. ఎక్కడ కోటీశ్వరాలు? అది చెట్టు కింద ఊడ్చుకోమని చెప్తుండా? ఎక్కడ చెట్టు కింద ఆకులు ఊడ్చుకోమని చెప్తుండా? కోటీశ్వరాలు కదే, చెత్త ఎక్కువ అవుతుంది. కోటీశ్వరాలు కదేనా? ఎక్కడ చేస్తున్నా వాళ్ళు ఓట్లేసిన గెలుస్తా. చెర్రని చేపలు లేని తొట్టిల చేపలు ఎక్కడ ఉంటాయి? చెర్ర చేపలు లేని తొట్టిలు ఎక్కడ ఉంటాయి? తొట్టిలు ఉంటాయి, 4-5 ఉంటాయి. చెర్రని ఉంటాయి, కింటాల కొద్ది ఉంటాయి. చెర్రనే లేవా, తొట్టిలు ఎక్కడ ఉంటాయి? గవ్వెలు చేపలు ఉంటాయి. ఈ మాటలు ఎక్కడ మాట్లాడతావు? తొట్టిల సౌండ్ ఎక్కువ వస్తుందంటే చెర్ర ఉన్నదా? నేను ఏమంటున్నా, వీనికి చేతగాక ఢిల్లీకి వతం పాడుకుంటూ కేసీఆర్ వినా నూకుతుండు. ఇది ఒక్కటి తప్ప ఏది లేదు. ఇప్పుడు అత్త వినా కోడలు వినా అత్త అన్నట్టు మధ్యలో కొడుకు ఉల్లారుడు, కొడుకు దగ్గర కోడలు పోలేదు, కోడలే చూస్తుంది కానీ అవ్వ అన్నం కొడుకు పెట్టలేదు. ఈ మధ్యలో కొడుకు ఉల్లారుడు అంతే. అంటే మధ్యలో మనం ప్రజలమే ఉల్లారుడు. వాళ్ళు బాగానే ఉంటారు. ఏదో రేవంత్ రెడ్డికి ఏం చెప్పలేదు. రేవంత్ రెడ్డి 0 అవుతాడు, కేసీఆర్ గెలుస్తాడు. నమస్తే అన్న. నమస్తే అన్న. ఎట్లా ఉందన్న ఊర్లలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత మార్పు అన్నారు? కాంగ్రెస్ రావడం వల్ల ప్రజలకు ఏమేది మేలు జరుగుతలేదు. ప్రజలైతే లేడీస్ అయితే బాగా ఇబ్బందికరంగా అవుతున్నారు జర్నీ చేయడంలో బస్సులా. ఇప్పుడు ప్రతి పిల్లలు మాకు స్కూల్ వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది. లేడీస్ ఎక్కడం వల్ల ఫుట్బోట్ ప్రయాణం చేయడం జరుగుతుంది. 70 years వాళ్ళ ఏజ్ ఉన్న ముసలోళ్ళు కూడా ఫుట్బోట్ ప్రయాణం చేస్తున్నారు. టికెట్ ఫ్రీ అనడం వల్ల అందరూ ఆడలు ఉండడం వల్ల చిన్నపిల్లలు కూడా స్కూల్కి వెళ్ళడానికైనా కాలేజ్ వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది. స్కూల్ పరిస్థితి అది. అంటే ఇప్పుడు ప్రధానంగా ఎలక్షన్లు వస్తున్నాయంట, సర్పంచ్ ఎలక్షన్లు పెడతాం అంటుండు.
మరి ఎట్లా ఉంది ఊర్లలో పరిస్థితి, ప్రజలు ఏమంటారు? సర్పంచ్ ఎలక్షన్లు అంటే ఓట్లు అడిగితే కొట్టినట్టున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు. ఓట్లు అడిగితే కొట్టిన పరిస్థితి ఉన్నది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి. ఎందుకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒక సంవత్సరంన్నరనే ఎందుకు వచ్చిందంట? రైతులకు సరిగా కనెక్ట్ ఇవ్వకపోవడం, నీళ్లు లేకపోవడం, వాళ్ళకు వడ్లు కటింగ్ అనకుండా మళ్ళీ కటింగ్ చేయడం భత్తకు, మళ్ళీ అంటే బోనస్ అనడం బోనస్ రాకపోవడం, రైతు బంధు రాకపోవడం, ఇప్పటి వరకు కూడా బాగా సఫర్ అవుతున్నారు రైతులు. అందువల్లనే కాంగ్రెస్కి ఓటేయొద్దని రైతులు కూడా అనుకుంటారు, సహజ ప్రజలు కూడా అదే అనుకుంటారు. ఇప్పుడు ఎలక్షన్లకు ముందుగానే అంటే రైతులకు రైతు బంధు ఇచ్చిండు, ఇవన్నీ ఇస్తున్నాక ఇంకేం కావాలి రైతు? ఎక్కువ మొత్తం మందికి అయితే లేదు కదా, సగం మందికి అయ్యే వరకు సగం మందికి మొత్తం నేనే చేసింది చిన్నంత, చెప్పుకున్నది గోరంత వీళ్ళ పరిస్థితి. డబుల్ బెడ్రూమ్లు కూడా మేమే ఇచ్చినాం, ఇది 10 సంవత్సరాల నుంచి చేయాలంటే కట్టింది ఎవరు? ఇప్పటి వరకు కట్టింది ఎవరు? దాన్ని మొగ్గు వేసింది ఎవరు? దానికి స్థాపించే ఎవరు? చేసింది ఎవరు? పేరు కొడేది ఊరు కొడేది అన్నట్టు అయిపోయింది వీళ్ళది. నిరుద్యోగుల పరిస్థితి, జాబులు ఇచ్చినామంటారు గట్టిగా. నిరుద్యోగులు అయితే ఎవరికి జాబ్ వచ్చిందని ఇప్పటివరకు వినలేదు నేను. వచ్చి ఇన్ని సంవత్సరాలు నెలలు అయితే నియామక పత్రాలు అన్ని ఇస్తుండు, మొత్తం అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తుండు, ఏం ఇస్తలేడు. ఎవరికి ఏం జాబ్ అయితే రాలేదు ఇప్పటి వరకు. అదే ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్తున్నా. అట్టిగానే నేను చెప్తున్నానా, చేసుడు ఒకటి చెప్పుడు ఒకటి వీళ్ళది. ఏం చెప్తావు మరి స్థానిక సంస్థల ఎలక్షన్ల మళ్ళా కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉందా? కాంగ్రెస్ అయితే రాదు. రేవంత్ రెడ్డి కూడా అదే కళలో ఉన్నాడు, వచ్చే 10 సంవత్సరాలు మేము ఉంటాం, మేము కూడా పలుస్తాం. కానీ ఇప్పుడు నేను గుండుతో ఉన్నా, మళ్ళీ ఎలక్షన్ అలా సీఎం ఇలా రేవంత్ రెడ్డి ఉంటే మళ్ళీ గుండు గీసుకుంటా. రానే రాడు, రాడు. హిస్టరీ రాసిన అన్న నమస్తేనే. నమస్తే. ఏం పేరే? నా పేరు గండ్రంగానే. ఇప్పుడు కౌలు రైతులకు కూడా రైతు బంధు వేస్తా అని చెప్పింది, మళ్ళీ ప్రభుత్వం ఈసారి రైతు బంధు వదిలిపెట్టారంట ఈ నిన్న. ఇంతవరకు కౌలు రైతు వేయలేదే. ఉన్న ప్రభుత్వం ఉన్న రైతులకు ఎత్తే చాలు. వాళ్ళు కౌలు రైతుల కంటే ఏ విధంగా ఎత్తారు, ఎట్లా ఎత్తారు? అంత మరి కౌలు రైతుకు ఏ విధంగా ఇస్తారు వాళ్ళకు చెప్పు. నేనే ప్రశ్నిస్తాను కదా ప్రభుత్వాన్ని. కౌలు రైతుకు అనేది ఏ బేసికల్కి ఇస్తారు వాళ్ళకు? కార్డులు కూడా ఇస్తామన్నారు. కార్డులు అంటే ఇప్పుడు అది చేస్తారు, ఇస్తారు కావచ్చు. అది కేంద్ర ప్రభుత్వం. అది కౌలు రైతులని గుర్తించి ఐడి కార్డులు కూడా ఇస్తామని చెప్పి. ఐడి కార్డులు నీకు ఎవరి భూమి? ఇప్పుడు నేనే పట్టదారుని ఉన్నా, నేను వ్యవసాయం చేసుకుంటాను, నేను కౌలుకి ఇస్తే నేను ఎందుకు రాసిస్తా? అది తప్పు మాట. అది కౌలు రైతులకు వాళ్ళ అవకాశాల కొరకు ప్రభుత్వం రావడానికి కొరకు నూరు చెప్పుకుంటారు. అవన్నీ సాధ్యం కావు, అవన్నీ వేస్ట్. ఎందుకు? ఉన్న స్వచ్ఛ రైతు వ్యవసాయం చేసుకున్న రైతులకు కేవలం ఇప్పుడు ఎవరైతే వ్యవసాయం చేసుకుంటున్నారో పంట పండించే భూములకి ఎత్తే చాలు. వేరే ఇప్పుడు రియల్ ఎస్టేట్ వాడికి వేయకుండా, సరే గత ప్రభుత్వం అది చేసినట్టారు కదా, ఈరోజు క్షేత్రాల పరిశీలన చేసి ఎవరైతే వ్యవసాయం చేసుకుంటారో ఆ రైతులకు గుర్తించి రైతు భరోసా ఎత్తే చాలు, రైతు బీమా అయితే చాలు. ఇప్పుడు చేస్తూనే ఉంది కదా ప్రభుత్వం. ఇంతవరకు వేయలేదు లేదు, అంతకుముందు 3.5 ఎకరాలకు వేసింది, మన తప్పు మాట్లాడలేదు. ఇప్పుడు నిన్న వరకు 4 ఎకరాలకు పడ్డది. మొత్తం వేస్తామంటారు, అది ఎత్తారా పోయిన వాళ్ళకి. కానీ అది ఎంత నిజం తర్వాత ఇప్పటి వరకు అయితే 3 ఎకరాల లోపు పడ్డాయి. 3 ఎకరాల లోపు పడ్డాయి. తర్వాత వేస్తామంటారు. ఎన్ని ఎకరాలు ఉన్నా వ్యవసాయ భూములకు చేస్తామంటారు. కానీ సరే ప్రభుత్వాన్ని వేసి చూద్దాం, అది ఏమున్నది తెలియదు. అది ఇప్పుడైనా టైం ఇదేనా వేయాల్సిన టైం వేస్తురా? ఎట్లా? ఎప్పుడైనా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాస్తవం చెప్తాను, రైతులకు గుర్తించింది కేసీఆర్ గారే. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఎప్పుడు కూడా మాకు రోనినే వస్తుండే. ఎప్పుడు అంటే మేల్నే రోని కాడిచి వచ్చిన రోజే వేస్తుండే. అప్పుడే అందరూ లేట్ అయిందంట. లేట్ అయింది, అడ్వాన్స్ చేస్తురా? లేట్ అయింది. ఖరీఫైంది, ఖరీఫ్దే ఇప్పుడు వేస్తుంటారు. రబీదే ఇప్పుడు వేస్తారు. ఖరీఫ్ది ఇప్పుడు వేస్తామంటారు. ఖరీఫ్ది ఇంకా స్టార్ట్ కాలే. నిన్నటి వరకు 3 ఎకరాలకు వేసింది ఖరీఫ్దే, రబీకి వాళ్ళు వేసారు. మరి ఎన్ని ఎకరాలకు వేస్తారు ఏం కథ వాళ్ళకి శుద్ధి లేదు. ప్రభుత్వం అనేది అప్పుడు కేసీఆర్ అప్పుడు ఆయన ఒక్క పడగలు నడిచేది. ఇలా అందరూ వాళ్ళే, ముగ్గురు వాళ్ళు ఎవరి మాట ఇన్నో మాకే అర్థం అయితే లేదు. ఏదైతే ఉంది కానీ మా రైతాంగానికైతే ఇంతవరకు చేసింది లేదు. సరే చూద్దాం వాళ్ళ ఎట్లుందనేది ఉంది. ఇప్పుడు ఎలక్షన్లు పెడతాంటారు, మళ్ళీ స్థానిక సంస్థల ఎలక్షన్లు. మరి ఎటు పక్క మొగ్గున్నది ఊర్లలో? ఎటు పక్క అంటే ఈ రైతు బంధు ఇప్పుడు ఉన్న పథకాలను చేస్తే వాళ్ళకు ఉంటుంది, లేకపోతే వాళ్ళకు చిత్తుగా డిపాజిట్ కూడా రారు. చేసేలేదు ఇంతవరకు, ఏ పథకాలు కూడా చేసేది లేదు. ప్రభుత్వం మీద మాత్రం వ్యతిరేకత బాగుండేది. నేను ఇండివిజువల్గా చెప్తున్నా కాబట్టి ప్రభుత్వం మీద అయితే వ్యతిరేకం ఉండేది. వచ్చింది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం బాబాయ్. ఇప్పుడు 1 సంవత్సరంన్నర అవుతుంది కరెక్ట్గా, ఇంకా 3 సంవత్సరాలు ఉంది, చూడొచ్చు కదా, వెయిట్ చేయొచ్చు. అన్ని అయితే ఇప్పుడు వాళ్ళు అన్నిటి రాని పథకాలు ఎందుకు చేయాలి? ఇప్పుడు రైతు భరోసా అనేది వాళ్ళ ఎవరు ఎక్కడ పెంచారు. మిగతా ఇప్పుడు ఇప్పటి వరకు బ్యాంకులోనే చేయలే, రుణమాఫీ కాలే. 100% రుణమాఫీ తప్పు మాట. అది తీమని చెప్పారు, ఎక్కడ చేసారు తప్పు మాట అది. కానీ వాళ్ళు అన్నీ చేసారు కానీ 2 లక్షల వరకు కాలే. 1,50,000 రూపాయలు 2 లక్షల వరకు కూడా ఇంకెవరికి కాలే. ఈ రైతు భరోసా కూడా ఎంతవరకు ఇస్తారు ఏం కథ అని వాళ్ళకి వదిలిపెడతాను. మేము రైతాం కూడా
మాకు ఉంటేనే చేస్తాం, లేకపోతే ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా? ఎఫెక్ట్ పడుతుంది, ఖచ్చితంగా పడతాయి ఎలక్షన్లు. రేపు ఇదే పరిస్థితి ఉంటే రేపు ఏ ప్రభుత్వం ఎవరికి రైతులు అనుకుంటే వాళ్ళకైతే తప్పగానే రైతుల తరపున పడతాడు. కానీ గత ప్రభుత్వం అయితే మా రైతాంగం మోసపోయారే అంతగానో. ఇప్పుడు నువ్వు చెప్పినావు కేసీఆర్ రైతులను గుర్తించిందన్నావు, రైతాంగం మొత్తం కాంగ్రెస్ని గెలిపించింది. ఆశ ఎవరికైనా ఉంటుంది. నేనండి ప్రతి ఒక్క రాశికి ఈయన 10,000 ఇచ్చినా 10,000 ఇస్తా అన్నారు. అంటే ఆశ అనేది ఉంటుంది కదా ప్రతి ఒక్క రైతుకి, ఎవరికైనా 10,000 మాకు కూడా చేతుల్లో ఆలోచన చేసినా తప్ప కానీ వేరే లేదు. మోసపోయిన ఒకసారి అంతే, మళ్ళీ రాష్ట్ర రైతు ఉంటుంది కదా, అదేం లేదు. ఆ తర్వాత అవకాశం ఉందా కాంగ్రెస్? ఎత్తే ఉంటాయి, లేకపోతే అవకాశం ఎక్కడ ఉంటుంది? ఉండదు అవకాశం. ఇక ఆల్మోస్ట్ అంటే ఇప్పుడు నేను చెప్తే ఏదో దానికి వద్దు అంటారు, అంతే. ప్రజలకు తెలుసు, అది తెలుసు, ఇంతవరకైతే కాలే. ఏం చెప్తాం మరి ఫైనల్గా వాళ్ళు వేసిన వాగ్దానాలను నిలబడితే వాళ్ళకి వస్తుంది, లేకపోతే ప్రత్యామ్నాయంగా వేరే ప్రభుత్వం ఏర్పడడానికి ఆస్కారం ఉంది, అంతే.